అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఘనంగా వినాయక శోభాయాత్ర. మధ్యాహ్నానికే ఖైరతాబాద్ గణపతి జల ప్రవేశం. సాయంత్రం గంగమ్మ ఒడికి బాలాపూర్ గణేష్. వైవిధ్య గణపతులతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ. నగరం నలుమూలల నుంచి తరలివస్తున్న ఏకదంతులు. జనసంద్రంగా మారిన ట్యాంక్ బండ్. గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు. ఆకస్మికంగా ట్యాంక్ బండ్ను సందర్శించిన సీఎం. అన్ని విభాగాల పనితీరుపై రేవంత్ సంతృప్తి. ముంబైలో ఘనంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం. భారీగా తరలివచ్చిన భక్తులు. అలరించిన లాల్ బాగ్చా మహాగణనాథుడి శోభాయాత్ర. తొరకపాలెం మరణాల గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు. ఇంటింటా రక్త పరీక్షలు చేస్తున్న 50 బృందాలు. ప్రజల అనారోగ్య వివరాల సేకరణ. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు. 12,000 కోట్ల విలువైన ముడి పదార్థాల స్వాధీనం. 12 మందిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. మోదీ మంచి మిత్రుడంటూ ట్రంప్ ప్రశంసలు. భారత్పై విధించిన సుంకాలు ఎక్కువేనని వెల్లడి. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు స్వాగతించిన ప్రధాని. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచే ఖైరతాబాద్ మహాగణపతి జలప్రవేశం చేశాడు. అశేష భక్తకోటి పూజలందుకున్న బొజ్జగణపయ్య శోభాయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. సంప్రదాయ మేళ తాళాలతో ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు లంబోదరుడికి భక్తులు జయ జయ ధ్వానాలు పలికారు. ట్యాంక్ బండ్ పై బాహుబలి క్రేన్ సాయంతో పార్వతీ తనయుడు గంగమ్మ ఒడిని చేరాడు. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన పర్వం భక్తకోటి సందడి మధ్య అత్యంత ఘనంగా ముగిసింది. ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులను ఆశీర్వదించాడు. శుక్రవారం అర్ధరాత్రి చివరిసారిగా కలశ పూజ నిర్వహించారు. వేకువజామున 69 అడుగుల ఎత్తు 50 టన్నులున్న గణనాథుడిని ప్రత్యేక వాహనంపై చేర్చారు. పూజల అనంతరం సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర నిర్వహించారు. మహాగణపతి శోభాయాత్ర ఆద్యంతం అట్టహాసంగా సాగింది. భక్తుల కోలాహలం మధ్య సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ దిశగా వడివడిగా కదిలాడు. శోభాయాత్ర వేగంగా సాగేందుకు విద్యుత్, జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాల సిబ్బంది ఎక్కడికక్కడ మార్గం సుగమం చేస్తూ ఏర్పాట్లు చేశారు. భక్తులు లంబోదరుడిపై పూలు చల్లుతూ డోలు వాయిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహాగణపతిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దారి పొడవునా నీరాజనాలు పట్టారు. సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడు ట్యాంక్ బండ్ వద్దకు రాగానే భక్తుల కోలాహలం మిన్నంటింది. వినాయక నామస్మరణతో సాగర తీరం మారుమోగింది. గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తులు హోరెత్తించారు. భక్తుల సందడి మధ్య మహాగణపతిని క్రెయిన్ 4 సాయంతో గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ సందర్భంగా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. 10 రోజుల పాటు భక్తకోటి పూజలందుకున్న మహాగణనాథుడు మరుసటి సంవత్సరం కలుద్దామంటూ జలప్రవేశం చేశాడు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. నగరం నలుమూలల నుంచి వైవిధ్యమైన రూపాల్లో కొలువుతీరిన వినాయకులు ట్యాంక్ బండ్ వద్ద జలప్రవేశం చేస్తున్నారు. ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎటు చూసినా జనసంద్రమే కనువిందు చేస్తుంది.
సరూర్ నగర్ సహా వివిధ చెరువులు, మినీ పాండ్లలోనూ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గణపతి బప్పా మోర్యా, జై జై గణేశ, పార్వతీ తనయ, వినాయక అంటూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు విఘ్నేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి. హైదరాబాద్ మహానగరం నలుమూల వేల సంఖ్యలో కొలువుదీరిన ఏకదంతుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తీరంలో భక్తుల సందడి మధ్య నిమజ్జనం చేస్తున్నారు. బాలాపూర్ లంబోదరుడు పాతబస్తీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకొని జలప్రవేశం చేశాడు. రామాంతపూర్, అంబర్పేట తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 19 అడుగుల ఎత్తుగల భారీ వినాయక విగ్రహాల శోభాయాత్ర విద్యానగర్ మీదుగా కొనసాగుతోంది. పాతబస్తీలో ఏర్పాటు చేసిన విగ్రహాలు చార్మినార్, బేగం బజార్, ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంటున్నాయి. వైవిధ్యమైన ఆకృతుల్లో వివిధ రూపాల్లో మంచి సందేశంతో రూపొందించిన గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన భారీ విగ్రహాలతో పాటు ఇల్లు, కాలనీల్లో పూజలందుకున్న చిన్న గణనాథులను సైతం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న వినాయక ప్రతిమలు, ట్రాలీలు, బైక్లు, ఆటోల్లో తరలివస్తున్నాయి. శోభాయాత్రను తిలకించేందుకు నగరవాసులు పోటెత్తడంతో ఎంజే మార్కెట్ కూడలి రద్దీగా మారిపోయింది. హుస్సేన్ సాగర్, ఎంజే మార్కెట్, ఎన్టీఆర్ మార్గ్ జనసంద్రంగా మారాయి. ఎంజే మార్కెట్ వద్ద భక్తులకు తాగునీరు, వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచారు. ట్యాంక్ బండ్తో పాటు సరూర్ నగర్ చెరువు, నగరంలోని ఇతర చెరువుల్లోనూ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేశుడి లడ్డును ఈసారి లింగాల దశరథ్ గౌడ్ అనే భక్తుడు 35 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డు కోసం గత ఏడాది వేలంలో పాల్గొన్న 31 మంది సహా కొత్తగా 7గురు పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన వేలంలో లింగాల దశరథ్ గౌడ్ అనే భక్తుడు 35 లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది 30 లక్షల 1000 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి 4,99,000 అధికంగా పలికింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల మధ్య బాలాపూర్ గ్రామ బొడ్రాయి కూడలి వద్ద సాగిన ఈ వేలంలో లడ్డు దక్కించుకున్న దశరథ్ గౌడ్ 6 ఏళ్ల నుంచి తాను వేలంలో పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఈసారి తన కోరిక నెరవేరిందన్నారు. 1994లో తొలిసారి జరిగిన వేలంలో 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు ఎక్కడా లేని విధంగా 100,000, 1000 దాటి రికార్డు స్థాయిలో లక్షల్లోకి వచ్చింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. నిమజ్జనాలు కొనసాగుతుండగానే ట్యాంక్ బండ్, ఇతర నిమజ్జన కేంద్రాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం సాఫీగా సాగేలా చూస్తున్న జీహెచ్ఎంసీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తుంది. ఇందుకోసం నగర వ్యాప్తంగా 15,000 మంది సిబ్బందిని మోహరించింది. నిమజ్జన ప్రక్రియ చూసేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేస్తున్నారు. ఉచిత తాగునీటి కేంద్రాల వద్ద ప్యాకెట్లు, డిస్పోజబుల్ గ్లాసులు కింద పడేసిన వెంటనే తొలగిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులు, కూడళ్లలో తాత్కాలిక శౌచాలయాలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో నిర్దేశిత పాయింట్ల వద్ద వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి వివిధ కమిషనరేట్ల నుంచి తీసుకొచ్చి అదనపు బలగాలను మోహరించారు. వివిధ విభాగాలకు చెందిన 30,000 మందికి పైగా పోలీసులు శోభాయాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. 250 తాత్కాలిక సీసీ కెమెరాలు, 9 ప్రత్యేక డ్రోన్లతో గస్తీ ఏర్పాటు చేశారు. ఒక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3,000కు పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి హైడ్రా సైతం నిమజ్జనోత్సవంలో భాగమైంది. హైడ్రా కమిషనర్ రంగరాజ్ ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. 3 కమిషనరేట్లలో మద్యం దుకాణాలను రేపు ఉదయం 6 గంటల వరకు మూసివేశారు. శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఇతర వాహనాలను దారి మళ్లించారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా పరిమితులు విధించిన అధికారులు అన్ని వ్యక్తిగత వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రైవేటు బస్సులకు రేపు ఉదయం 10 గంటల వరకు నగరంలోకి అనుమతి నిషేధించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవాన్ని పరిశీలిస్తున్నారు. రేపు ఉదయానికి నిమజ్జనోత్సవం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు డీజీపీ జితేందర్ చెప్పారు. అకస్మాత్తుగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్న సీఎం విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని అభినందించారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి సీఎంకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన వివరించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విజయవాడలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశక్తి గణపతికి మహిళలు హారతులు ఇచ్చారు. కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహాన్ని నెలకొల్పిన చోటే ఫైర్ ఇంజిన్ వాటర్తో నిమజ్జనం చేస్తుండగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మహారాష్ట్రలోని ముంబై, పూణేలోనూ గణేష్ నిమజ్జనోత్సవం అట్టహాసంగా సాగుతోంది. ముంబైలోని ప్రఖ్యాత లాల్ బాగ్చా రాజా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డోలు, సంగీత వాయిద్యాలతో కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. భక్తుల ఆటపాటలతో శోభాయాత్ర సందడిగా సాగుతోంది. వేర్వేరు ఆకృతుల్లో, వేర్వేరు ఎత్తుల్లో కొలువుదీరి పూజలందుకున్న గణపతులు సాగర తీరంలో జలప్రవేశం చేస్తున్నారు. నిమజ్జనం నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూణేలోనూ గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. చిన్న పెద్ద విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రితో మహేష్ చర్చలు జరిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, విజయాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలు ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ తయారీ యూనిట్ గుట్టు రట్టయింది. డ్రగ్స్ తయారీ యూనిట్ పై దాడి చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుమారు 12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. ఆగస్టు 8న ముంబై మీరా భాయిందర్ పరిధిలో బంగ్లాదేశ్కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అలియాస్ మొల్ల వద్ద 105 గ్రాముల మెఫిడ్రోన్ అనే డ్రగ్ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఫాతిమా డ్రగ్ సరఫరాలో కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఫాతిమాతో పాటు 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు 23.97 లక్షల నగదు, 178 గ్రాముల మెఫిడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు తెలంగాణ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చర్లపల్లి నవోదయ కాలనీలోని కర్మాగారంలో సోదాలు చేపట్టారు. పరిశ్రమలో తయారైన డ్రగ్స్ ను దేశంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని ఎంబీవీవీ పోలీస్ కమిషనర్ నికేత్ కౌశల్ వెల్లడించారు. పరిశ్రమ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని భాగస్వామి తానాజీ పండరీనాథ్ పట్వారీతో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్స్, 3 కార్లు, 4 వేయింగ్ మిషన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ये जब सारे फैक्ट्री की जब हमने तलाशी ली तो उसमें बहुत ही मोटे प्रमाण पर अंदाजन 32,000 लीटर का केमिकल प्रिकर्सर्स, अंदाजन 1000 किलो के अलग अलग केमिकल पाउडर्स, तैयार माल, कच्चा माल, इस तरह का बहुत ही व्यापक प्रमाण पे जो है सीजर किया गया। ये सब साहित्य से निर्माण होने वाली ड्रग्स की
अंदाजन अंतर्राष्ट्रीय कीमत 12,000 करोड़ के आसपास अंदाजन आंकी जा रही है। తెలంగాణలో పలుచోట్ల యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో గోదాం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భారీ సంఖ్యలో రైతులు రావడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా నరసంపేట పిఎస్సిఎస్ వద్ద వేకువజాము నుంచే 22 గ్రామాల రైతులు బారులు తీరారు. 440 బస్తాలతో యూరియా లోడ్ రాగా రైతుకు ఒకటి చొప్పున బస్తాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో క్యూలైన్లలోని కొందరు మహిళలు కళ్లు తిరిగి పడిపోయారు. బిచ్చానాయక్ తండాకు చెందిన అజ్మీరా అరుణ సొమ్మసిల్లి పడిపోగా తోటి మహిళలు సపర్యలు చేశారు. పర్షనాయక్ తండాకు చెందిన అజ్మీరా కమలమ్మ అనే వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయింది. ఒక యువకుడు సిపిఆర్ చేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. హన్మకొండ జిల్లా పరకాలలో ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు యూరియా వచ్చిందని తెలియటంతో తెల్లవారుజాము నుంచే రైతులు భారీగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో పిఎస్సిఎస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లో నేను ముందంటే నేను ముందంటూ రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా ఇవ్వాలంటూ చింతపల్లి బైపాస్ వద్ద అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు. నిరసనతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి సహకార సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన చేశారు. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో 2 నెలల్లో 20 మంది మృతి చెందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గుంటూరు, తెనాలి, విజయవాడ నుంచి వైద్య సిబ్బంది 50 బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ రక్త నమూనాలను సేకరిస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలపై ఆరా తీస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్య వివరాలను వైద్యారోగ్య శాఖ యాప్లో నమోదు చేస్తున్నారు. మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఆరా తీసిన మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం మరణాల వెనుకున్న కారణాలపై అధ్యయనం చేసింది. ప్రస్తుతం తురకపాలెంలోని పరిస్థితుల వల్ల గ్రామస్తులు ఆహారం వండుకొని తినటం, తాగునీటిని వినియోగించవద్దని వైద్యాధికారులు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం తరపున అధికారులు అందిస్తున్నారు. మెలాయాయిడోసిస్ అనుమానిత లక్షణాలున్న ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ వెల్లడించారు. మొత్తం 3 కేసులు అయితే ఇప్పటికి నమోదయ్యాయి. దీన్ని మెలాయాయిడోసిస్ అంటాము. సో ఇలాంటి జబ్బు రేర్గా వస్తుంది. ముఖ్యంగా ఈ జబ్బు 45 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు 75% షుగర్ పేషెంట్లు ఈ జబ్బు వస్తుంది. వాళ్ళు ఇది రిస్క్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆల్కహాలిక్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో మరణించిన వాళ్ళు కూడా ఆల్కహాలిక్స్ ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే భయభ్రాంతులకు గురవద్దు, అభద్రతా భావంకు లోనవద్దు. మనకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. పటిష్ట భద్రత మధ్య మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా తాడిపత్రిలో 15 నెలల తర్వాత అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి రాక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 మంది పోలీసులను మోహరించారు. రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని కేతిరెడ్డిపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేతిరెడ్డి 2 రోజులే తాడిపత్రిలో ఉండేందుకు అనుమతులున్నాయి. పెద్దారెడ్డి వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ టీడీపీ, వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా భద్రతను పరిశీలించారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని పెద్దారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన 3 నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు 1,00,000 చొప్పున 2 మధ్యవర్తులతో పూచీకత్తు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 3 పాస్పోర్టులను కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన A4 మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా పాల్గొనేందుకు మిథున్ రెడ్డికి అనుమతించింది. మిథున్ కు 6 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాలని ఆదేశించింది. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు తమ దేశంలోనే నిధులు అందుతున్నాయనే విషయాన్ని కెనడా తొలిసారి అంగీకరించింది. అవి తమ భూభాగం నుంచే ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపింది. కెనడా సహా ఇతర దేశాల్లో ఖలిస్తానీ గ్రూపులు నిధులు సేకరిస్తున్నాయని కెనడా ఆర్థిక శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లకు కూడా తమ దేశం నుంచి నిధులు అందుతున్నాయంటూ గుట్టు విప్పింది. విరాళాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్యల ద్వారా ఉగ్ర సంస్థలు నిధులు పొందుతున్నాయని కెనడా ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. విరాళాలను ఆ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయని పేర్కొంది. ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాల కోసం క్రిప్టో కరెన్సీ, క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా నిధులు సేకరిస్తుంటాయని వెల్లడించింది. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఖలిస్తానీ అతివాద గ్రూపులు కెనడా కేంద్రంగా కుట్రలు అమలు చేస్తున్నాయని ఈ ఏడాది మొదట్లో కెనడా నిఘా విభాగం తన నివేదికలో పేర్కొంది.
టారిఫ్ల కారణంగా భారత్తో సంబంధాలు దెబ్బతిన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని, ఆయన గొప్ప ప్రధాని అని ట్రంప్ అన్నారు. అయితే ప్రస్తుత సమయంలో మోదీ చేస్తున్నది నచ్చడం లేదన్నారు. భారత్ రష్యాలకు దూరమయ్యామని ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టుపై ట్రంప్ వివరణ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని, అది తనను నిరాశకు గురిచేసిందని ట్రంప్ చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేయొద్దని భారత్కు చెప్పినా వెనక్కి తగ్గనందునే భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించినట్లు తెలిపారు. భారత్పై విధించిన 50% సుంకాలు చాలా ఎక్కువని ట్రంప్ అంగీకరించారు. భారత్ అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారని ప్రశ్న తలెత్తగా ఖచ్చితంగా అని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన భావాలు భారత్ అమెరికా సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన మోదీ తనను గొప్ప ప్రధాని అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తన పోస్టులో తెలిపారు. భారత్ అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామిని కలిగి ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అమెరికాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. అమెరికా భారీ సుంకాలు విధించిన వేళ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ఐరాస సమావేశాలకు హాజరవుతారని పేర్కొన్నాయి. మరోవైపు ఈ నెల 23 నుంచి 29 వరకు సర్వసభ్య దేశాల ప్రతినిధుల అత్యున్నత స్థాయి భేటీ జరగనున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయని, తర్వాత అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతారని తెలిపింది. సెప్టెంబర్ 27న జయశంకర్ ప్రసంగిస్తారని ఐరాస వెల్లడించింది. ఢిల్లీ ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. మతపరమైన ఒక కార్యక్రమం సందర్భంగా ₹1 విలువ చేసే కలశం చోరీ అయినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 3న ఎర్రకోట కాంప్లెక్స్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. పూజ కోసం తెచ్చిన 760 గ్రాముల బంగారు కలశం చోరీ అయినట్లు వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రముఖులకు స్వాగతం పలికేందుకు పక్కకు వెళ్లగానే వేదికపై కలశం మాయమైనట్లు చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించగా అనుమానితుడి దృశ్యాలు నమోదైనట్లు గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.